వాళ్ళ బాపట్ల జిల్లా చీరాలలో సీఎం చంద్రబాబు పర్యటిస్తారు. చేనేత దినోత్సవం సందర్భంగా నిర్వహించే సదస్సులో పాల్గొంటారు. సీఎం చంద్రబాబు పర్యటనకు సంబంధించి జిల్లా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. జాండ్రపేట హై స్కూల్లో చేనేత సదస్సు నిర్వహించాలని నిర్ణయించారు అధికారులు. సభా ప్రాంగణాన్ని మంత్రి సవిత అలాగే ఎమ్మెల్యే కొండయ్య యాదవ్ పరిశీలించారు. చేనేత కార్మికులకు ప్రత్యేక ప్యాకేజ్ సహా పలు అంశాలపై కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. మధ్యాహ్నం 3 గంటలకు జాండ్రపేటకు సీఎం చంద్రబాబు చేరుకుంటారు. అనంతరం నేతన్నలతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహిస్తారు. సీఎం చంద్రబాబు పర్యటన సందర్భంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. ఇవాళ ఆదిలాబాద్ జిల్లాలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పర్యటిస్తారు. బజార్ హత్నూర్ మండలం పిప్పిరి గ్రామంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తారు. ప్రజాభవన్ నుంచి బయలుదేరి ప్రత్యేక హెలికాప్టర్లో పిప్పిరి గ్రామానికి చేరుకుంటారు. ఉదయం 11:30 అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. ఆ తర్వాత 15 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టే రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు ఆయన. అనంతరం 2 కోట్లతో వాంకిడి సబ్స్టేషన్, 3.5 కోట్లతో పిప్పిరి గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలకు భూమి పూజ చేస్తారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో పాల్గొంటారు భట్టి. సభ ముగిసిన తర్వాత ఎస్సీ కార్పొరేషన్, ట్రైకార్, ఐటీడీఏల ద్వారా మంజూరైన బ్యాంకు లింకేజీ చెక్కులను పంపిణీ చేస్తారు. డిప్యూటీ సీఎం భట్టి పర్యటనకు జిల్లా అధికారులు ఏర్పాట్లు చేశారు. అలాగే 300 మంది పోలీసులు భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు. తెలంగాణకు పెట్టుబడులే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన కొనసాగుతోంది. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రతినిధి బృందం మరో కంపెనీతో అవగాహన కుదుర్చుకుంది. అసెట్ మేనేజ్మెంట్ టెక్నాలజీ సర్వీసెస్, అడ్వాన్స్డ్ డేటా ఆపరేషన్స్లో హైదరాబాద్లో వ్యాపారం విస్తరించేందుకు ఆర్సీజీఎం కంపెనీ అంగీకరించింది. ఈ మేరకు ఒప్పందం కుదుర్చుకుంది. ఆర్సీజీఎం కంపెనీ అంతర్జాతీయంగా బయట దేశాల్లో మొదటి శాఖను హైదరాబాద్లోనే ఏర్పాటు చేసింది. తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న సహకారంతో తమ సేవలను విస్తరిస్తున్నట్టు ప్రకటించింది. వచ్చే 2 ఏళ్లలో హైదరాబాద్లో 500 మంది అత్యాధునిక సాంకేతిక నిపుణులను కంపెనీ నియమించుకోనుంది. అలాగే ట్రైజిన్ టెక్నాలజీస్ కంపెనీ కూడా హైదరాబాద్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెంటర్ను నెలకొల్పనుంది. తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. 6 నెలల్లో కార్యకలాపాలను ప్రారంభించనుంది ట్రైజిన్ టెక్నాలజీస్ కంపెనీ. 1000 మందికి పైగా ఉద్యోగాలు కల్పించనుంది. అటు పలు కంపెనీల సీఈఓలతో కూడా సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టాలు అంటూ ఆహ్వానించారు ఆయన. పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖపై అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. వివిధ రకాల కార్పొరేషన్లలో భారీ ఎత్తున అవకతవకలు జరిగాయని అధికారులు సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకొచ్చారు. ఫైబర్ నెట్ కనెక్షన్ల వివరాలను సీఎం చంద్రబాబు అడిగితే లేవని అధికారులు చెప్పడంతో కనెక్షన్ల సొమ్ములను కూడా దోచుకున్నారా అంటూ ఆశ్చర్యపోయారు. అన్ని రకాల కార్పొరేషన్లలో ఆడిటింగ్ చేపట్టాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఫైబర్ నెట్ కార్పొరేషన్ను కడప వైసీపీ కార్యకర్తలతో నింపేశారని ప్రభుత్వం గుర్తించింది. చంద్రబాబు గ్రాఫ్ వేగంగా పడిపోతుంది అన్నారు వైసీపీ అధినేత వైఎస్ జగన్. ప్రజల్లో వ్యతిరేకత పెరిగిపోతుందన్నారు ఆయన. దాడులతో భయాందోళన సృష్టించి ఏం సాధించాలి అనుకుంటున్నారో అర్థం కావడం లేదన్నారు జగన్. విజయవాడ సన్ రైజ్ ఆసుపత్రికి వెళ్లిన జగన్ ఇవాళ ప్రత్యర్థుల దాడిలో గాయపడిన వైసీపీ నేత గింజుపల్లి శ్రీనివాసరావును పరామర్శించారు ఆయన. మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయానికి జనం క్యూ కడుతున్నారు. తమ సమస్యలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు నేరుగా వినతి పత్రాలు సమర్పిస్తున్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి స్వయంగా వినతి పత్రాలు స్వీకరించారు పవన్. హైదరాబాద్లో పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్ క్యాబ్ డ్రైవర్లు తమ సమస్యలను పవన్ దృష్టికి తీసుకొచ్చారు. ఆల్ ఇండియా పర్మిట్, తెలంగాణ టెంపరరీ పర్మిట్తో వాహనాలను నడిపిస్తున్నామని తెలిపారు. హైదరాబాద్లో అక్కడి క్యాబ్ డ్రైవర్లు తమను అడ్డుకుంటున్నారని చెప్పారు. దీంతో కార్మికులంతా కలిసికట్టుగా ఉండాలని సూచించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. నోటిఫికేషన్ విడుదల కావడంతో విశాఖలో ఎమ్మెల్సీ ఎన్నికల వేడి మొదలైంది. ఈ నెల 13 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఈ నెల 30న పోలింగ్ నిర్వహిస్తారు. సెప్టెంబర్ 3న ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఇప్పటికే వైసీపీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణను ప్రకటించగా కూటమి నుంచి ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు. అభ్యర్థి ఎంపికపై కూటమి నేతలు కసరత్తు చేస్తున్నారు. విశాఖ ఎమ్మెల్సీ ఎన్నిక చాలా కీలకమని
గెలిస్తేనే ప్రభుత్వాన్ని నిలదీసే అవకాశం ఉంది అంటున్నారు బొత్స సత్యనారాయణ. రాష్ట్రం అప్పుల్లో ఉందని కూటమి నేతలకు ఎన్నికలకు ముందు తెలియదా అని ప్రశ్నించారు ఆయన. గతంలో చంద్రబాబు 100 కోట్లతో జగన్కు ప్రభుత్వాన్ని అప్పగిస్తే జగన్ మాత్రం 7,500 కోట్లతో చంద్రబాబుకు సర్కార్ను అప్పగించారని గుర్తు చేశారు బొత్స. రేపు టీడీపీ పోలిట్ బ్యూరో సమావేశం కానుంది. నామినేటెడ్ పదవులపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. కూటమి పార్టీల మధ్య పదవుల పంపకంపై ఇందులో చర్చించనున్నారు. వారంలోగా నామినేటెడ్ పదవుల భర్తీ చేసే అవకాశం ఉంది. పార్టీకి ప్రభుత్వానికి మధ్య సమన్వయంపై ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. విశాఖ స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీ అభ్యర్థిని ఈ భేటీలోనే ఖరారు చేసే అవకాశం ఉంది. దేశంలో ఏ రాష్ట్రం కూడా పూర్తిగా రుణమాఫీ చేయలేదు అన్నారు మంత్రి తుమ్మల. 2018 ఎన్నికల్లో 1,00,000 వరకు రుణమాఫీ చేస్తామని చెప్పిన గత ప్రభుత్వం 2022లో ఎన్నికలకు ముందు భూములు అమ్మేసి రుణమాఫీ చేసిందని గుర్తు చేశారు ఆయన. పంట రుణమాఫీకి సంబంధించి అక్రమాలకు పాల్పడిన అధికారులపై చర్యలకు సిద్ధమైంది తెలంగాణ ప్రభుత్వం. రుణమాఫీకి అర్హులైన రైతుల పేర్లకు సంఘాల నుంచి పంపించిన జాబితాల్లో చోటు లేకుండా చేశారు సహకార శాఖ అధికారులు. 16 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల సీఈఓలు కార్యదర్శులపై సస్పెన్షన్ వేటు వేసేందుకు నిర్ణయం తీసుకుంది తెలంగాణ సర్కార్. 105 పిఎస్సిఎస్ల కార్యదర్శుల నుంచి సంజాయిషీ కోరింది సహకార శాఖ. తెలంగాణలో పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణ ఇవాళకి వాయిదా పడింది. ఇవాళ మరికొన్ని వాదనలు వినిపిస్తామన్నారు పార్టీ మారిన ఎమ్మెల్యే తరపు లాయర్. అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ను ఆదేశించాలని బీఆర్ఎస్ కోరగా ఇన్ని రోజుల్లో నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ను కోర్టు ఆదేశించలేదని చెప్పారు అడ్వకేట్ జనరల్. ఎమ్మెల్యేలు దానం, కడియం, తెల్లం వెంకట్రావులను అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ బీఆర్ఎస్ హైకోర్టులో పిటిషన్ వేసింది. తిరుమలలో శ్రీవాణి దర్శన టికెట్లలో దళారుల దందా వెలుగులోకి వచ్చింది. 14,449 శ్రీవాణి దర్శన టికెట్లను 545 యూజర్ల ద్వారా పొందినట్లు గుర్తించింది టీటీడీ. ఒకే యూజర్ ఐడి నుంచి 225 టికెట్లు పొందినట్లు తేలింది. బల్క్ బుకింగ్ చేస్తున్న యూజర్ ఐడీలను బ్లాక్ చేస్తోన్న టీటీడీ దళారులపై క్రిమినల్ కేసులు పెట్టే యోచనలో ఉంది. తిరుమల దర్శన టికెట్ల కోసం దళారులను ఆశ్రయించవద్దని భక్తులకు సూచించారు టీటీడీ అధికారులు. గుంటూరులో వైసీపీ ఎమ్మెల్సీ భరత్ పై కేసు నమోదైంది. భరత్ పీఆర్ఓ మల్లికార్జున్ పైన కేసు నమోదు చేశారు. తిరుమల శ్రీవారి దర్శనం సిఫార్సు లేఖలను అమ్ముకున్నట్టు భరత్ పై ఆరోపణలున్నాయి. గుంటూరు వాసుల నుంచి తోమాల సేవకు 3 లక్షలు వసూలు చేసినట్టు అభియోగాలు వచ్చాయి. ఎమ్మెల్సీ భరత్ పై ఫిర్యాదు చేశారు టీడీపీ నేత చిట్టిబాబు. దీంతో భరత్ పై అరండల్పేట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. తిరుమల శ్రీవారి దర్శనం, పూజా టికెట్లు అమ్ముకునేంత దౌర్భాగ్యం తనకు పట్టలేదు అన్నారు వైసీపీ ఎమ్మెల్సీ భరత్. తన దగ్గర మల్లికార్జునరావు అనే పీఆర్ఓ ఎవరూ లేరని తెలిపారు ఆయన. అసలు ఆ వ్యక్తి ఎవరో కూడా తనకు తెలియదన్నారు. కుప్పంలో చంద్రబాబుపై పోటీ చేశానన్న కక్షతోనే తనపై కేసులు పెట్టారు అన్నారు వైసీపీ ఎమ్మెల్సీ భరత్. మదనపల్లె సబ్ కలెక్టరేట్లో ఫైల్స్ దగ్ధం కేసును సిఐడికి అప్పగించారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు డీజీపీ ద్వారకా తిరుమలరావు. 2 రోజుల్లో కేసు ఫైల్ను సిఐడికి అప్పగించనున్నారు పోలీసులు. గత నెల 21న రాత్రి సబ్ కలెక్టరేట్లో రెవెన్యూ దస్త్రాలు దహనమయ్యాయి. ఈ ఘటనలో 9 కేసులు నమోదు చేశారు మదనపల్లె పోలీసులు. పలువురు ఉద్యోగులు, నాయకులపై కూడా కేసులు నమోదు చేశారు. ఇకపై ఈ కేసును లోతుగా విచారణ చేయనున్నారు సిఐడి అధికారులు. శ్రీశైలం దేవస్థానంలోని కొబ్బరి చిప్పలు భద్రపరిచే రూమ్లో అగ్ని ప్రమాదం జరిగింది. గదిలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. 7 కొబ్బరి చిప్పల నుంచి ఆయిల్ తయారీకి మంట పెట్టడంతో ఆ మంటలు కాస్త క్షణాల్లోనే గది అంతటా వ్యాపించాయి. అగ్నికీలలు ఎగిసిపట్టడంతో రూమ్ దగ్ధమైంది. సమాచారం అందుకున్న దేవస్థానం అధికారులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. దేవస్థానం నీళ్ల ట్యాంకర్తో మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించారు. నంద్యాల జిల్లా వెంకటాపురం పోస్ట్ ఆఫీసులో నగదు మాయమైంది. ఖాతాదారులు చెల్లించిన నగదును ఆన్లైన్లో నమోదు చేయలేదు సిబ్బంది.
పాస్బుక్లు అడిగినా ఇవ్వలేదు. దీంతో బీపీఎం మయూరిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు ఖాతాదారులు. బాధితుల ఫిర్యాదు మేరకు పోస్టల్ అధికారులు విచారణ చేపట్టారు. సుకన్య సేవింగ్స్ ఇన్సూరెన్స్ ఫిక్స్డ్ డిపాజిట్లకు చెందిన 4 లక్షలకు పైగా నగదు మాయమైనట్లు గుర్తించారు. ఖాతాదారుల డబ్బుతో బీపీఎం మయూరి భర్త శ్రీను పరారైనట్లు తేల్చారు. దీంతో బాధితులు లబోదిబోమంటున్నారు. నిందితులపై చర్యలు తీసుకొని డబ్బు తిరిగి ఇప్పించాలని కోరుతున్నారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ సిబిఐ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. రౌస్ అవెన్యూ కోర్టులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ ఉపసంహరించుకున్నారు. సోమవారం రౌస్ అవెన్యూ కోర్టులో కవిత వేసిన డిఫాల్ట్ బెయిల్ కేసు విచారణ వాయిదా పడింది. కవిత తరపు న్యాయవాదులు విచారణకు హాజరు కాకపోవడంతో అసహనం వ్యక్తం చేశారు. జడ్జి కావేరి బవేజా వాదనలకు రాకపోతే పిటిషన్ ఉపసంహరించుకోవాలని సూచించారు. ఆ తర్వాత విచారణ బుధవారానికి వాయిదా వేశారు. బంగారం ధరలు దిగొస్తున్నాయి. గోల్డ్ సిల్వర్ రేట్లు మరోసారి నేల చూపులు చూస్తున్నాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి 63,900 రూపాయలు పలుకుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి 69,710 రూపాయలకు చేరింది. కేజీ వెండి ధర ఏకంగా 3,500 రూపాయలు తగ్గి 87,500 రూపాయలకు చేరింది.